మణిపూర్లో పర్యటించిన ప్రధాని మోదీ 7,000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. మణిపూర్లో మోదీ పర్యటనపై ఏఐసీసీ చీఫ్ ఫైర్. మోదీ పర్యటన ప్రజలకు తీవ్ర అవమానమన్న ఖర్గే. సిద్దిపేట జిల్లాలో మెగా జాబ్ మేళా. నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందన్న హరీష్ రావు. నిజామాబాద్ లో టెర్రరిస్ట్ కదలికలున్నాయి. ఉగ్రవాదంపై కాంగ్రెస్ ఏం చేసిందన్న ఎంపీ అరవింద్. కూటమి ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. సూపర్ 6 పథకాలు సూపర్ ఫ్లాప్ అయ్యాయని రోజా విమర్శ. కేటీఆర్ వేషాలు చూస్తే జాలేస్తుందన్న మధుసూదన్ రెడ్డి. మళ్లీ అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని ఎద్దేవా. అక్టోబర్ 7 నుంచి ఏపీలో రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలు. చివరి రోజున సీఎం చంద్రబాబు పాల్గొనే అవకాశం. పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు సుజాతక్క. వారి పట్ల సానుభూతితో వ్యవహరించాలన్న డీజీపీ. రేణు అగర్వాల్ హత్య కేసులో 2 అరెస్ట్. క్యాబ్ డ్రైవర్ సమాచారంతో నిందితులను పట్టుకున్నామన్న సిపి. హైదరాబాద్ లో ఈగిల్ టీం భారీ ఆపరేషన్. సికింద్రాబాద్ లో మత్తుమందు ఫ్యాక్టరీ గుట్టురట్టు. కొమరంభీం జిల్లాలో విషాదం. నీటి గుంతలో పడి తల్లి 3 కూతుళ్లు మృతి. కేటీఆర్ వ్యాఖ్యలపై ఓయూ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. గ్రూప్ 1 పోస్టులను 3 కోట్లకు అమ్ముకున్నారన్న ఆరోపణలపై ఫిర్యాదు. విశాఖ ఉక్కు పరిశ్రమపై అపోహలు. ప్రైవేటీకరణను భూతల్లా చూపించే ప్రయత్నమన్న మాధవ్. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. 7 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటి విడుదల. బాలీవుడ్ నటి దిశా పటాని ఇంటిపై కాల్పులు. దుండగులను పట్టుకునేందుకు రంగంలోకి 5 బృందాలు. భారత్పై సుంకాలు విధించటం అంత తేలిక కాదన్న ట్రంప్. రష్యాపై చర్య తీసుకునేందుకే భారత్తో విభేదాలని వ్యాఖ్య. క్యాన్సర్ మహమ్మారికి టీకా కనిపెట్టిన రష్యా. ఎంటరో ఒమిక్స్ పేరుతో వ్యాక్సిన్ ట్రయల్స్ కు సిద్ధం. మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే వివాదాస్పద వ్యాఖ్యలు. ఆదిత్య ఠాక్రే బుర్ఖాలో ఇండియా పాక్ మ్యాచ్ చూస్తారని ఎద్దేవా. మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి డీడీ లఫాంగ్ కన్నుమూత. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి విడిచిన తుది శ్వాస. హమాస్ హంతమే లక్ష్యంగా గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ దాడులు. ప్రాణాలు కోల్పోయిన 65 మంది అమాయక ప్రజలు. మిజోరాం రాజధాని ఐజ్వాల్కు రైలు కనెక్టివిటీ. బైరాబీ సైరాంగ్ రైల్వే ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని మోదీ. రష్యాలో భారీ భూకంపం. కామ్చట్కా ద్వీపకల్పంలో 7.7 తీవ్రతతో కంపించిన భూమి. కాంగోలో ఘోర పడవ ప్రమాదం. 107 మంది మృతి, 146 మంది గల్లంతు. గొప్ప మనసు చాటుకున్న నటుడు లారెన్స్. పేద పిల్లల కోసం సొంతింటిని పాఠశాలగా మార్చిన వైనం.